ప్రభుత్వ బడుల్లో పెచ్చులూడిన స్లాబ్, విరిగిపోయిన తలుపులు వెక్కిరిస్తూ ఉంటాయి. పాఠశాలల్లోని బాత్రూముల వద్ద పొదలు పెరిగిపోయి దర్శనమిస్తూ ఉంటాయి. ఇవి చాలవన్నట్టుగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే చెత్త వేసేస్తూ ఉంటారు. పారిశుద్ధ్య సిబ్బంది నిర్వహణ లోపంతో భారీగా చెత్త పేరుకుపోయింది. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల చెత్త తరలింపు విషయంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థానికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల వద్ద పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల వద్ద చాలా రోజులుగా చెత్త పేరుకుపోయింది. అక్కడి మున్సిపల్ సిబ్బంది చెత్తను తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పాఠశాలల పరిసరాలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వస్తున్నాయి. దుర్గంధం కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాల్లోని చెత్తను సైతం అక్కడికి తీసుకువచ్చి పడేస్తుండటంతో స్కూల్ ప్రాంతం డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. చెత్తా చెదారం పేరుకుపోవడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. పాఠశాల పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పాఠశాలల వద్ద పరిస్థితి ఇలానే ఉంటే చదివేది ఎలా అని విద్యార్థులు వాపోతున్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ నిర్లక్ష్యనే ఉంది అనుకుంటే మున్సిపల్ నిర్లక్ష్యం కూడా ఉందని మనం చెప్పవచ్చు. అయితే మండల్ పరిషత్ స్కూల్ దగ్గర మాత్రం పరిస్థితి చాలా దారుణంగానే ఉందని చెప్పాలి. స్కూల్ పక్క గేట్ లోనే అంతా కాలనీ వాసులు ఇక్కడ చెత్త బ్యాగ్స్ తెచ్చి స్కూల్ గేట్ పక్కన వేసిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. అయితే ఏదైతే ఈ చెత్త ఉందో ఈ చెత్తతోని స్కూల్ పిల్లలకి అనారోగ్యంగా వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. అయితే స్కూల్ పక్కన గ్రేట్ కి అటాచ్ చేసి మరి ఈ చెత్త అంతా ఇక్కడ పేరుకుపోయింది. అయితే కనీసం ఇక్కడ అసలు పట్టించుకొని స్కూల్ యాజమాన్యం గానీ మున్సిపల్ గానీ అసలు పట్టించుకొని దీన్ని క్లీన్ చేసిన సందర్భం కూడా లేదు. స్కూల్ సరౌండింగ్స్ లోపల చూస్తే మాత్రం ఎంత నీట్ గా ఉన్నా కానీ స్కూల్ బయట పరిశ్రమ మొత్తం ఇక్కడ స్కూల్ బయట సరౌండింగ్స్ చూస్తే మాత్రము చాలా అంత చెత్తతో పేరుకుపోయి ఉంది. అయితే స్కూల్ పక్కన సరౌండింగ్స్ లో మాత్రం మున్సిపల్ గానీ స్కూల్ యాజమాన్యం గానీ అసలు పట్టించుకున్న పరిస్థితి లేదని మనకు అర్థమవుతుంది. అయితే దీనివల్ల ఈ పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని మనం చెప్పాలి. అసలే ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. పాఠశాలల వద్ద అయినా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.